లక్ష్మీ కటాక్షం కలగాలంటే చేయవలసిన పనులు. ఇంటిలో లక్ష్మీ కటాక్షం కలగకపోతే చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు చాలామంది ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఎటువంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ధర్మ సందేహాలు తెలుగు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మహాలక్ష్మిని ధనలక్ష్మిగా కూడా పిలుస్తారు. ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి ఇంటి వెనుక వైపు ఉన్న గది యొక్క తలుపులను తీయాలి. వెనుక గది తలుపులను తీసిన తర్వాత మాత్రమే ప్రధాన ద్వారం యొక్క తలుపులు తెరవాలి. ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ కూడా నీటి కుండ ఉండేటట్లుగా చూసుకోవాలి. అదేవిధంగా ప్రధాన ద్వారం అనేది అపరిశుభ్రంగా ఉండకూడదు. ప్రధాన ద్వారం యొక్క గడపకు ఎప్పుడు పసుపు కుంకుమలు ఉండాలి. లేచిన వెంటనే పక్క దుప్పట్లను శుభ్రముగా మడత పెట్టాలి. మంగళవారం, శుక్రవారం రోజు అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టము. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజున పంచముఖ దీపాలను వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ దీపాలను ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలోనూ మరియు సాయంత్రం ప్రదోష సమయంలోనూ వెలిగిస్తే అఖండమైన ఫలితం సిద్ధిస్తుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని లక్ష్మీదేవిగా భావించాలి. వారికి ముందుగా త్రాగటానికి నీటిని ఇవ్వాలి. తర్వాత తాంబూలం తప్పకుండా ఇవ్వాలి. ఆ సమయంలో తాంబూలం అనేది లేకపోతే పసుపు కుంకుమ అయినా ఇచ్చి మాత్రమే వారిని పంపించాలి. అంతేకాకుండా తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కొమ్మును కూడా ఇవ్వడం వలన పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయని పురాణాల్లో వివరించబడింది. ఇలా పసుపు కొమ్ములను ముత్తైదువులకు తాంబూలంగా ఇవ్వడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తొలగిపోయి సిరి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. వెండి పాత్రలను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాము. మన దగ్గరకు వెండి పాత్రలో కనుక బహుమతిగా వస్తే మనపై లక్ష్మీ కటాక్షం కలిగిందని అర్థం. అయితే వెండి వస్తువులను ఎప్పుడూ కూడా ఇతరులకి బహుమతిగా ఇవ్వకూడదు. అలా వెండి వస్తువులను ఇతరులకి బహుమతిగా ఇస్తే లక్ష్మీదేవి మన నుండి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. చివరికి సంతానానికి కూడా వెండి వస్తువులు ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తులసి చెట్టు దగ్గర ప్రతినిత్యం తప్పకుండా దీపారాధన చేయాలి. ఇలా తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం వలన సౌభాగ్యం కలుగుతుంది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో స్నానం చేసి సత్యనారాయణ స్వామిని లేదా విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించి పాలతో చేసిన పాయసం లేదా పండ్లు లేదా కలకండని నైవేద్యంగా సమర్పించాలి. ఇలా భగవంతుడికి పూజ చేసిన అనంతరం భోజనం చేయాలి. శ్రీమహావిష్ణువుకి తులసి దళాలు అంటే చాలా ఇష్టం. ఇలా శ్రీమహావిష్ణువుకి తులసీదళాలతో అర్చించడం వలన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.